All the best, Yes. Sushant. Wishing all the good luck to Another Sushant. super hit movie coming ahead. And the event is sponsored by South Plus Presents Aatadukundamra Audio Launch, powered by Shreyas Weddings, Kala Mandir, event by Shreyas Media. And live చూస్తున్నారు మా మ్యూజిక్ టీవీ 9 ఎన్టీవీ వనిత అండ్ జై తెలంగాణలో. ఇప్పుడు స్టేజ్ మీదకి ఆట ఆడుకుందాం రా. కెప్టెన్ ఎవరైతే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఎస్ జి నాగేశ్వర రెడ్డి గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. గట్టిగా చెప్పండి. అండ్ అలాగే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించిన డైమండ్ రత్నం గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఆట ఆడుకుందాంరా స్టోరీ రైటర్ శ్రీధర్ శ్రీపాన గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం, అలాంగ్ విత్ కెమెరామ్యాన్ శివేంద్ర గారు. వెల్కమ్ సార్. ముందుగా డైరెక్టర్ గారు శ్రీ నాగేశ్వరరావు గారు మాట. నన్ను రావు అని ఆయన రెడ్డి అని ప్రొడ్యూసర్ గారిని కామ్రేడ్స్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డబ్బులు ఇచ్చి పెట్టాను అనుకుంటారు సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఊరు నుంచి మా ఊర్లో నాగార్జున ఫ్యాన్స్ ఎక్కువ, వాళ్ళు వచ్చారు, వాళ్ళు నాకు అందరికీ నమస్కారం. ఆటాడుకుందాం రా సినిమా యాక్చువల్గా సుశాంత్ బాబుతో నేను 4 ఏళ్ల క్రితం సినిమా చేయాల్సింది, మిస్ అయింది. మళ్ళీ ఈ సినిమా జరగడానికి ముఖ్య కారణం చింతలపూడి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఈ 4 ఏళ్ల పాటు నెలకోసారో 2 వారాలకోసారో ఆయన ఫోన్ చేసి ఎప్పుడు టచ్లో ఉంటుండేవారు. సో ఆ ఫ్రెండ్షిప్ అలాగే మెయింటైన్ అయింది. ఆ తర్వాత నాగసుశల గారు, ఆవిడ నిజంగా ఆవిడ నవ్వడం తప్ప ఎప్పుడు ఇంకో ఎక్స్ప్రెషన్ నాకు తెలియదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఆవిడ. మేబీ అంత హోమ్లీనెస్ అంటే ఒక సొంత మనిషిలా ఆవిడ పలకరింపు, ఆవిడ నవ్వు ఆ సంస్థతో అలాగ ట్రావెలింగ్ చేయించిందేమో. తర్వాత ముఖ్యంగా నేను ఈ డయాస్ వెరీ స్పెషల్ టు మీ, థ్యాంక్స్ టు గాడ్. తెలుగు ఇండస్ట్రీకి పునాదిరాయి అన్నపూర్ణ సంస్థ. ఆ సంస్థ ప్రజెంట్స్లో నేను సినిమా చేయడం ఇట్స్ గాడ్ గ్రేస్. అలాగే ఆ గాడ్ గ్రేస్తో అన్నపూర్ణ స్టూడియోస్లో డైరెక్ట్గా సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడి దయ వల్ల జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసిన అఖిల్ గారికి థ్యాంక్ యూ సార్. ఈ వేడుక్కి మీరే హీరో. బాగుంది ఈ సినిమా టెక్నీషియన్స్ సినిమా. ఈ సినిమా ఇంత రిచ్గా రావడానికి, ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం టెక్నీషియన్స్. శ్రీధర్ సిపానా ఎక్స్ట్రాడినరీ కథ. అంటే నాకు మామూలుగా రైటర్లు చెబితే కథ ఒకలాగా కనెక్ట్ అవుద్ది, కథ మాటలు వాళ్ళు స్క్రీన్ ప్లేతో చెబుతారు. ఈ కథ చింతలపూడి శ్రీనివాస్ గారు 3 నిమిషాలు చెప్పారు. ఆఫీస్కి ఎందుకో వెళ్తే 3 నిమిషాల్లో కథ చెబితే ఈ కథ సూపర్ హిట్ అవుద్ది, ఈ సినిమా నేను చేస్తాను. యాక్చువల్గా నేను వేరే కథ తీసుకెళ్తే ఆ కథ కాదని ఈ సినిమా చేస్తానని చెప్పాను. అంత స్ట్రెంగ్త్ అండ్ పాయింట్ ఈ కథలో ఉంది. ఆ తర్వాత మ్యూజిక్ అనూప్ గురించి మనం ఆయన ఎన్ని పాటలు జనాల్లో ఉన్నాయో, ఎన్ని పాటలకు ఆయన విజిల్స్ కొట్టించారో మనం చూసాం. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్. మనం ఒకటి అనుకొని వెళ్తాం థియేటర్కి, అతను వేరే ఇస్తాడు, ఆ ఇచ్చింది మనకు నచ్చేస్తుంది. అది అనూప్ మాయ, అది తెలియదు మనకి. తన ఇన్స్ట్రుమెంటేషన్ నాకు బాగా నచ్చేది, తన ఇన్స్ట్రుమెంటేషన్ ఎక్స్ట్రాడినరీ ఇన్స్ట్రుమెంటేషన్ అనూప్. థ్యాంక్ యూ అనూప్. 4 అద్భుతమైన పాటలు ఇచ్చావు నాకు, సూపర్. తర్వాత శివ ఈ సినిమాలో స్పెషల్గా చెప్పుకోవాలి. శివ కెమెరా నాకు చాలా 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 బాగా నచ్చిన టెక్నీషియన్. అంటే ఇంత టైంలో ఇంత బాగా సినిమా తీయటం అన్నది కెమెరామెన్ కోఆపరేషన్ లేకపోతే జరగదు. అద్భుతమైన కోఆపరేషన్ శివ, థ్యాంక్ యూ. చాలా రిచ్గా చూపించావు. ఇక ఎవ్రీ టెక్నీషియన్
నాకు స్క్రీన్ ప్లేలో హెల్ప్ చేసిన డైమండ్ రత్నబాబు, అలాగే ఎవ్రీబడి, గౌతమ్ రాజు గారు, ఆయన సూపర్, ఆయన గురించి మనం చెప్పాల్సిన పని లేదు, గొప్ప ఎడిటర్ ఆయన. ఇలాగా ఎవ్రీబడి, ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి, ఆయన టైం మిషన్ సెట్ వేసారు. టైం మిషన్ సెట్ వేస్తే నిజంగా టైం మిషన్ అన్నంత ఇంపాక్ట్ ఇచ్చాడు సెట్లో. నేనే ఆశ్చర్యపోయాను, సెట్కి వెళ్ళి ఏంటి ఇది మన సినిమా సెట్టేనా, ఇంత బాగా ఏంటి ఇలా వేస్తాడని. సో థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. శ్రీనివాసరావు గారి గురించి ఓ మాట చెప్పాలి. ఆయన యాక్చువల్గా ఏదో ఆయన రియల్ ఎస్టేటు, ఫామ్ హౌస్లు, ఆయన అన్ని విషయాలపైన మాట్లాడుతుంటారు. ఆయన ఆఫీస్కి వెళ్తే మొత్తం ఆధ్యాత్మికంగా మాట్లాడతారు, బిజినెస్గా మాట్లాడతారు, అన్నిటి గురించి మాట్లాడతారు. కానీ సినిమా తీయాలని నేను అదే అంటుంటాను ఎప్పుడు, ఏమంటే మీరు రెగ్యులర్గా సినిమాలు తీయొచ్చు కదా, వేరే హీరోలతో కూడా సినిమాలు తీయొచ్చు కదా అంటే, ముందు సుశాంత్ని స్టార్ని చేసి తర్వాత తీస్తా అన్నాడు. నిజంగా సినిమాకి తన స్టార్ ఇమేజ్ పెంచుతూ వచ్చారు ఆయన, నిజంగా చెప్పాలి. ఈరోజు సుశాంత్కి ఇంతమంది అభిమానులు రావడానికి కారణం అక్కినేని గారు అయితే, దాన్ని మీ ఫ్యాన్స్ అందరినీ అలాగ ఎలాగైనా సరే వాళ్ళని ఒక ఆడియో ఫంక్షన్కి తీసుకురావాలి అంటే, ఇంతమందిని తీసుకురావడం ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. ఈ క్రెడిట్ మొత్తం శ్రీనివాసరావు గారికి దక్కుతుంది. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సినిమా తీసే అవకాశం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆడియో వేడుకు వచ్చిన మీరు అందరికీ, నా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇక బ్రదర్ సుశాంత్ బాబు గురించి చెప్పాలి. సుశాంత్ బాబు గురించి ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది, ఆ రోజు ఇంకా చెప్తాను. ఈ సినిమా నేను ఇంత బాగా తీయటానికి ఎవ్రీడే ఎనర్జీ సుశాంత్ బాబు. నేను ఏ రోజు సెట్కి వచ్చినా సరే ఒక మంచి కాస్ట్యూమ్ చూడంగానే షార్ట్ తీయాలి హీరోని పెట్టి అనిపించేలాగా వచ్చేవాడు. 4 షాట్లు తీసిన తర్వాత డైరెక్టర్ గారు అదిరిపోయింది, డైరెక్టర్ గారు ఇట్స్ గ్రేట్. అంటే మనల్ని ఇన్స్పైర్ చేస్తుంటాడు సుశాంత్. అంటే అది అందరి నాకు బాగా నచ్చింది. అది ఎవ్రీడే ఒక టానిక్ లాగా ఉంటుంది తనతో మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, everyone. Thanks a lot. Wishing you all the best. Thank you so much, sir. Thank you so much, everybody. జై నాగేశ్వర్ రెడ్డి గారు, వెరీ గుడ్. Yes, very good. ఆట ఆడుకుందాం రా జస్ట్ చిల్ థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసే టైం వచ్చేసింది. మరి థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయవలసిందిగా లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది హీరో ఆఫ్ టుడే, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ బై ది సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అలాగే అలాంగ్ విత్ అనూప్ రూబెన్స్ గారు శ్రీ నాగ సుశీల గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మేడం ప్లీజ్. అలాంగ్ విత్ our favorite hero సుమంత్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ అన్న, వెల్కమ్ మేడం. We request Sumant Garu to do the honors, the theatrical trailer launch of Aatadukundam Ra. Launch of theatrical trailer Aatadukundam Ra. Let's play. పాప బాబారాందే బ్యాచ్ అనమాట. ఇది టైం మెషిన్. దీంట్లో మనం 50 సంవత్సరాలు ముందుకెళ్ళొచ్చు, 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళొచ్చు. నీ పేరేంటమ్మా? రాజమౌళి. నేనెవర్ని? జై మహేష్మతి. నా దగ్గర ఫుల్ స్క్రిప్ట్ ఉంది. ఫస్ట్ టైం బుల్లితెర మీద 3D అనంతపూర్ జిల్లాకి పుష్కరాలు వచ్చినంత ఆనందంగా ఉంది బాబు.
కాఫీ తాగి నా కోరిక తీర్చండి. కోరిక వెళ్ళండి. మగజారిని క్రాస్ చేస్తున్నావు, భయంగా ఉందిరా. ఒక మనిషిలో మంచితనం లేకపోతే నాకు అస్సలు నచ్చదు. గిరిజారా ఓకే, అదిరిపోయింది. సో ముందుగా నాగ సుశీల గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హలో హలో, ఆపుతారా కొంచెం? ఓకే, ఏంటి నాన్నగారు లేరని రెచ్చిపోతున్నారా? ఉన్నారు, ఆయన చూస్తున్నారు మనందరినీ. ఓకే, స్టాప్ ఇట్. ఐఎమ్ జస్ట్ జోకింగ్. గట్టిగా ఒకసారి అరవండి అందరూ. నాతో ఉన్నారా లేరా మీరందరూ? నేను మీతో ఎప్పుడూ ఉంటాను. ఏం చెప్పాలి? నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ అందరూ ఉన్నారు. ఓకే, అల్లరి చేయొచ్చు కానీ కొంచెం బిహేవ్ చేయాలి కూడా. అక్కినేనమ్మన. ఓకే, విచ్చేసిన పెద్దలందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీరందరికీ, అభిమానులందరికీ, అక్కినేని అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, తమ్ముడు కొంచెంసేపు అరవద్దు. నువ్వు అరవడం వల్ల డైరెక్టర్ గారు ఇక్కడ రావడానికి భయపడుతున్నారు. ఇంకా అరవద్దు. డైరెక్టర్ గారు మీ ఊరు వాళ్ళేనా వాళ్ళు? ఓకే, నేను యాక్చువల్లీ 2-3 వీక్స్ ఇక్కడ ఊర్లో లేను. ఈ సాంగ్స్ నేను రాత్రే చూశాను, ఈ ట్రైలర్ కూడా ఇప్పుడే చూశాను. డెఫినెట్లీ మనందరం కలిసి హిట్ కొడుతున్నాము, డెఫినెట్గా. శ్రీనివాస్ గారు ఆల్వేస్ మొదటి నుంచి సుశాంత్కి సపోర్ట్ ఇస్తూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. అండ్ అనూప్ గురించి చెప్పాల్సింది, అనూప్ ఇస్ లైక్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ యాక్చువల్గా ఆల్వేస్. నాగేశ్వర రెడ్డి గారు ఎప్పుడు నేను నవ్వుతూనే ఉంటాను అంటున్నారు, కానీ అప్పుడప్పుడు నాకు కోపం కూడా వస్తుంది. ఆయన చూడలేదు అంతే. ఓకే, సరే త్వరలో వస్తున్నాము. సో తప్పకుండా మీరందరూ చూసి తెలుగు ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆశీర్వదించి మాతో ఎప్పుడూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద హోల్ టీమ్. పేరు పేరున బ్రహ్మానందం గారు మరీ థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే బ్రహ్మానందం గారు నేను ఫోన్ చేసి ఈ సినిమా చేయాలి, ఈ పాత్ర మీరు లేకపోతే ఈ సినిమానే ఉండదని నేను చెప్పాను. ఏమీ అనలేదు, మీరు నాతో ఏమీ డిస్కషన్ ఏమీ పెట్టొద్దు,
నేను చేస్తున్నాను తప్పకుండా అని ఇమీడియట్లీ అన్నారు. ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు కానీ ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో అండ్ సర్వేశ్వరరావు, రవీందర్ రెడ్డి గారు అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరికి ఫోన్ చేసి రమ్మని చెప్పలేదు, అయినా కూడా మీరు అందరూ వచ్చినందుకు నేను నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మెనీ పీపుల్ ఈ సక్సెస్ సినిమా ఈరోజు రావడానికి దేర్ ఆర్ సో మెనీ పీపుల్ వర్కింగ్ సైలెంట్లీ. వన్ ఆఫ్ దెమ్ ఇస్ మై డాటర్ సాహిత్య. and there's so many more. Thank you very much. Thank you so much, ma'am. Yeah. ఒకసారి వీళ్ళిద్దరు మాట్లాడే ముందు నేను ఒక 2 minutes మాట్లాడతాను. ఇదే స్టేజ్ మీద మనం అడ్డా ఫంక్షన్ చేసుకున్నాం. అడ్డా ఫంక్షన్లో సుశీల ముఖంలో ఆనందం చూడాలి. గుర్తుందా? మా వాళ్ళందరూ మంచి ప్రయత్నమే చేస్తారు, గుర్తుకొస్తుందా? వాళ్ళ సాక్షిగా చెప్తున్నాను, ఒట్టే చెప్తున్నా, ఈ సినిమా హిట్. పదునైన కత్తెరున్న గౌతమ్ రాజు గారు, శ్రీధర్ సిపానా కలం, మనకి దమ్మున్న కెమెరామ్యాన్ శివేంద్ర, వాడో రకం వీడియో రకం కాదు, ఏ రకంగా అయినా తీసి సినిమాని హిట్ చేయగలిగినటువంటి నాగేశ్వరరెడ్డి గారు, మనంను జనంలోకి తీసుకెళ్లిన అనూప్ రూబెన్స్, ఇంతమంది టీం వర్క్ తోటి ఈ సినిమా ముందుకు వస్తుంది. ఈ సినిమా ఇండిపెండెన్స్ డేకి 2 రోజుల ముందు కానీ 2 రోజుల తర్వాత కానీ సినిమా రిలీజ్ అయ్యిద్ది. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది, ఎనీ టైం మనం రిలీజ్ చేయడానికి రెడీ. మన బయర్లంతా వెరీ స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు. ఈ నైజాం శివకుమార్ గారు కానీ, సీడెడ్ నరసింహ కానీ, మొత్తం ఈ హరి పిక్చర్స్ కానీ, ఉషా పిక్చర్స్ కానీ, వీళ్ళందరూ కూడా వెరీ స్ట్రాంగ్ బయర్స్ మనతో ఉన్నారు. కాబట్టి ఎనీ టైం వాళ్ళ థియేటర్స్ ప్రాబ్లం లేదు. స్వతంత్ర దినోత్సవానికి 2 రోజుల తర్వాత కానీ 2 రోజుల ముందు కానీ అప్రాప్రియేట్ టైంలో మనం సినిమాని రిలీజ్ చేస్తాం. ఇక అక్కినేని అభిమానులుగా పెద్దాయన నాగేశ్వరరావు గారు, తెలుగు సినిమా కింగ్ నాగార్జున గారు, వాళ్ళ వారసులుగా చైతన్య, సుమన్, అఖిల్, వీళ్ళందరితో పాటు ఫ్యూచర్లో కూడా శ్రీజీ ఫిలిమ్స్ బయట వాళ్ళతోటి కూడా సినిమా తీస్తుంది. కాబట్టి ఈ సినిమాని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. లాస్ట్ అండ్ ఫైనల్ అనూప్, నవరత్నాల్లో రూబీ చాలా వాల్యుబుల్. హీ ఈజ్ రూబీ. మీరు ఎందుకంటే మీరు ఈ సాంగ్స్ అన్ని విన్నారు, చూశారు. నారాయణ రెడ్డి గారు అద్భుతమైన సెట్స్ వేశారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై గురునాథ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సడన్గా తాత గుర్తొచ్చారు. అల్లరి చేయకండి, కొంచెం డిసిప్లిన్గా ఉండాలని ఫ్యాన్స్తో చెప్తున్నారు కదా, తాత చెప్పేవారు. అయినా ముఖ్యంగా సుశాంత్ డిసిప్లిన్ని, డెడికేషన్ని నిజంగా మెచ్చుకోవాలి. తన హార్డ్ వర్క్ ట్రైలర్లో కానీ, ఈ డాన్స్లో కానీ, ఫైట్లో కానీ చక్కగా కనపడుతుంది. సో ఐఎమ్ విషింగ్ ది బెస్ట్ ఫర్ హిమ్. అదేవిధంగా ఇవాళ
ఆడియో లాంచ్. ఇట్స్ అన్ అనూప్ రూబిన్స్ మ్యూజికల్. మొన్న జిమ్లో వర్కౌట్ చేస్తుంటే అలా చేస్తుంటే సడన్గా ఎక్కడో దూరంలో అనూప్ కనపడ్డాడు, కండలు పెంచుతున్నాడు. అనుకున్నా ఇంకా మ్యూజిక్ ఇంకా గట్టిగా కొడతాడని. అదేవిధంగా డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, ఆయన లాస్ట్ సినిమా ఈడో రకం ఆడో రకం థరలీ ఎంజాయ్ చేశాను. సో ఆయన ఫామ్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు నా సినిమా రెడీ అండి, రెడీ 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 అంతా రెడీ, అంతా షూటింగ్ అంతా అయిపోయింది, నానుతుంది. సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ రిలీజ్ అవుతుందండి. సారీ టు కీప్ యూ వెయిటింగ్. అదేవిధంగా దాని తర్వాత చైతన్య సినిమాలు 2 ఉన్నాయి వరుసగా. దాని తర్వాత అన్నిటికీ మించి మా మామయ్య సినిమా ఉంది. మేము ఏం చేసినా కూడా మనం కొట్టుకుని వెళ్ళిపోతాడు. సో ఈ అభిమానులందరికీ ఒక పండగ స్టార్ట్ అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ అండ్ ముఖ్యంగా మై సుశీలమ్మ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనూప్ గారు మీ మాటల్లో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అక్కినేని ఫ్యాన్స్ అందరికీ హాయ్. ఈ ఫిలిం యాక్చువల్లీ సుశాంత్ని ఇది నేను అడ్డా తర్వాత ఈ సెకండ్ ఫిలిం అన్నపూర్ణ స్టూడియోస్ అసోసియేషన్తో ఆఫ్టర్ సోగ్గాడ చిన్నైనా ఇది రిలీజ్ కాబోతుంది. ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ గారు సుశీల మేడం అండ్ శ్రీనివాస్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సుశాంత్ గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఈ ఫిలింలో ఒక్కటి మటుకు నేను చెప్తాను, సుశాంత్ ఇంతకుముందు ప్రీవియస్ ఫిలిమ్స్ ఎలా చేశాడో చూసాము, బట్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఈ ఫిలింలో చూడబోతున్నారు. ఎందుకంటే నేనే షాక్ అయ్యాను, ఎస్పెషల్లీ సాంగ్స్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్. అండ్ సుశాంత్, యూఆర్ లుకింగ్ గ్రేట్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much to all of you. Thanks a lot. థ్యాంక్ యూ సో మచ్ సుశీల గారు. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు.